హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. ఈ వీడియో పూర్తిగా విన్న ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకునేదండి. ముఖ్యంగా మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే, రాబోయే నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివిధ రకాలైన మార్పులు ఉండబోతున్నాయా, ప్రభుత్వానికి మార్పులు ఉన్న విధంగా మనం చేస్తున్న సూచనలు, జరుగుతున్న చర్చలు ఎలాంటివి, దాంతోపాటు ఉద్యోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఉంటాయి, అసలు ఏంటిది కథ, ఏం జరగబోతుంది, గత ప్రభుత్వంలో నష్టపోయినా ఈ ప్రభుత్వంలో కూడా నష్టపోబోతున్నామా, ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందా వర్తించదా అనే విషయాల పట్ల ఒక క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సిలబస్లో మార్పు ఉండే ప్రయత్నం జరుగుతుంది. అంటే జరుగుతుందనే చిన్న ఒక అవగాహన ఉన్నది, సమాచారం ఉన్నట్టు అనిపిస్తుంది. అది నిజమా కాదా భవిష్యత్తు తెలుస్తుంది. దానికి ఉన్న రెమెడీ ఏంటంటే, ముందస్తుగా చెప్పేది ఏంటంటే, ఎట్లయినా ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి రాబోయే నోటిఫికేషన్లో ఆర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నా గెస్ కరెక్ట్ అయితే ఆర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఎక్కువ వెయిటేజ్, అంటే అంతకుముందు 2 కలిపి 50 మార్కులు కానిస్టేబుల్కి, 2 కలిపి 100 మార్కులు ఎస్ఐలో వచ్చేటి కదా. ఇప్పుడు కానిస్టేబుల్లో 50 మార్కులు కాకుండా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందనేది కొంతమంది నిపుణుల అంచనా. సో దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఆర్థమెటిక్ రీజనింగ్ ఎవరికైతే వస్తుందో వారు ఉద్యోగం పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ తెలంగాణ చరిత్ర ఉద్యమం ఏదైతే ఉంటుందో దానికి కొంచెం ఇప్పుడు ప్రాధాన్యత తగ్గించండి. సిలబస్ వచ్చిన తర్వాత మాత్రమే చదవండి. ఎందుకంటే అది పెద్ద హార్డ్ సబ్జెక్ట్ ఏం కాదు, అర్థం చేసుకుంటే అర్థమయ్యే సబ్జెక్టు. సో దాని యొక్క ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. సో కనుక ఆర్థమెటిక్ రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం ఫైట్ చేస్తున్న విధానం ప్రభుత్వానికి చేరినట్టు కొన్ని సంకేతాలు రావడం జరిగింది. సో దాన్ని కూడా రిలాక్సేషన్కి ఇవ్వడానికి మనల్ని ఎవరైతే విద్యార్థి లోకంలో కష్టపడుతున్నవారు, ముందుండి మాట్లాడుతున్నవారు ఉన్నారో వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వంతో మాట్లాడి మనకేం కావాలి, ఏ విధంగా నోటిఫికేషన్ ఉండే దానికి అనుకూలంగా మనం అందరం మాట్లాడడం జరుగుతుంది. అందరూ అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అందరూ మీరు కూడా ప్రతి ఒక్కరు తరలిచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఇంకా విషయంలోకి వెళ్తే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే అవగాహన ఉండి లేక తెలియక కొంత రకంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్కరు, అంటే తెలిసిన వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వడం పర్లేదు. మనం ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది. సో దానికి అనుకూలంగా మీరు ఫాలో అయితే మీకు ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో అది నేను చివరిలో చెప్తా. ముఖ్యంగా నోటిఫికేషన్స్, ఉద్యోగాలు అనేవి 10,000 5,000 వస్తాయని చెప్పేసి మధ్యలో అందరూ మాట్లాడతారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఏంటిది అనేది ఎవ్వరికి తెలియదు. మార్చి 31 వరకు ఎన్ని రకాల ఖాళీలు ఉంటాయో అన్ని రకాల ఖాళీలను, అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మార్చి 31 వరకు ఎన్ని రకాల ఖాళీలు ఉంటాయో అన్ని రకాల ఖాళీలను ప్రభుత్వం గుర్తించి మార్చి నెల తర్వాత ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఇది. మార్చి నెల వరకు ఎన్ని రకాల ఖాళీలు ఏర్పడితే ఎన్ని రకాలుగా మనం భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక శాఖకు పంపించి ఇన్ని రకాల ఉద్యోగాలకు మనం జీతభత్యాలు ఇవ్వడానికి మనం అనుకూలంగా ఉన్నామని చెప్పి ఆర్థిక శాఖానికి ఆమోదం వచ్చినట్లేదంటే అప్పుడు నోటిఫికేషన్లో ఉద్యోగ ఖాళీల యొక్క వివరాలు అనేవి ప్రభుత్వం వెల్లడించడం జరుగుతుంది. సో ఇప్పుడు వివర మాటలు నమ్మకండి. మనం ముఖ్యంగా మనం ప్రభుత్వానికి విన్నవించేది 3 ఏజ్ రిలాక్సేషన్స్లో ఖచ్చితంగా మనం గత నోటిఫికేషన్లో నష్టమైన అభ్యర్థులు 2 సంవత్సరాలుగా నోటిఫికేషన్ రావాల్సింది ఇప్పుడు ఇంకా రాలేదు కాబట్టి నోటిఫికేషన్ అనేది వచ్చినప్పటికీ 35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ కల్పించాలనే ఉద్దేశం ఒకటి. అదేవిధంగా భారీ నోటిఫికేషన్, అంటే 15,000 పైన ఉద్యోగాలు ఉండడంతో తక్కువ ఉండదు అనేది రెండవ కండిషన్. మూడవ కండిషన్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలంటే బెస్ట్ ఆఫ్ 2 అనే ఆప్షన్ అయినా ఉండాలి ఈవెంట్స్లో. లేదంటే గత ఉన్నటువంటి ఈవెంట్స్ యొక్క పారామీటర్స్ అన్ని రాష్ట్రాలకు అనుగుణంగా 4 మీటర్లు ఉన్నటువంటి లాంగ్ జంప్ ఏదైతే ఉందో దాన్ని 3.8 కుదించడం, 6 మీటర్లు ఉన్న షార్ట్ పుట్ని తగ్గించడం, 5.6 ఉంది కదా గతంలో, ఆ విధంగా తగ్గించడం, ఈ రకంగా ఉండే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అనేవి వెళ్ళడం జరిగింది. అప్పుడప్పుడు ప్రభుత్వ పెద్దలతో కానీ అధికార ప్రతినిధులతో కానీ చర్చించడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వస్తే అందరూ నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా కృషి అనేది జరుగుతుంది. సో ఇంకోటి ఏంటిదంటే, ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారు, అవగాహన ఉన్నవారు, లేనివారు, ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్లోకి వస్తున్నవారు, గతంలో కొద్ది మాత్రం అవగాహన ఉండి కొద్ది మిస్గైడ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు,
ముఖ్యంగా కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్రశ్నల గురించి రాబోయే ఎగ్జామ్లో కావచ్చు, వివిధ రకాల ఎగ్జామ్లో కావచ్చు, మనం ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్ బిట్స్ అండ్ ఇంకా జిఎస్ కానీ, ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ ఫ్రీగా మీకు బిట్స్ నేను గత పోలీస్ నోటిఫికేషన్ మీకు తెలుసా? అందరికీ తెలియదు అప్పుడు ఎక్కువ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన వీటిలో కనుక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెట్టినప్పుడు యాజ్ వచ్చిన బిట్స్ కూడా ఆప్షన్స్ కూడా మారకుండా ఎగ్జామ్లో వచ్చిన విధంగా బిట్స్ ఉండడం జరిగింది. అంటే ఇది ఎక్కడి నుంచో కాపీ చేసుకొని చేస్తున్నది కాదు, గతంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని. సో ఎవరైతే ఉద్యోగాన్ని సాధించి సిద్ధంగా ఆల్రెడీ సక్సెస్ అయిన వారు ఉన్నారో, కొంతమంది అన్నయ్యల ద్వారా, వాళ్ళ సోర్స్ ద్వారా అండ్ అన్ని రకాల తెలివిలను రంగరించి తయారు చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి, ముఖ్యమైన క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్స్ని తదితర సోర్స్ నుంచి స్వీకరించి టెలిగ్రామ్ గ్రూప్లో మనం క్విజ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇటువంటి గ్రూప్లో ప్రతి ఒక్కరు మనోళ్ళు జాయిన్ అయ్యి ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. చెప్పలేము, వస్తే మీకు రావచ్చు, లేకుంటే మీ నాలెడ్జ్ని మీరు సెల్ఫ్గా టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్, జిఎస్, ఆర్థమెటిక్ రీజనింగ్ వీటి గురించి మనం ప్రతి ఒక్కరికి ఫ్రీగా క్వశ్చన్స్ అందించే ప్రయత్నం టెలిగ్రామ్ గ్రూప్లో ఇక్కడ అందించడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కరెక్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం అందించడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందేంత వరకు, మనం ముఖ్యంగా మన బాధితులు ఏమైతే ఉన్నామో మనం ఉద్యోగం పొందేంత వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని మాట ఇస్తున్నా. సో మాట్లాడుకుందాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరగబోతుంది ఏంటిది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. సో కాబట్టి ఒక రకంగా అయితే మరి అందరూ పాజిటివ్గా ఉండండి. నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో వస్తుందా రాదా అని అంటే ఏప్రిల్లో రావడానికి అవకాశం ఎక్కువనే ఉన్నది, కానీ లేదని కొంతమంది అంటుర్రు. చూద్దాం ఏమవుతుందంటే, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్ తర్వాత మేలో ఉంటాయని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ, సో ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎలక్షన్స్కి ఎప్పుడైనా ప్రభుత్వం వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానికి అనుకూలంగా మధ్యలో ఇంకా ఉన్న చిక్ ఏంటిదంటే, మధ్యలో అసెంబ్లీ సమావేశాలు అనేవి ఉండడం జరిగింది. ఏంటి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలలో ఉన్నటువంటి సమావేశం ఖచ్చితంగా అది బడ్జెట్ సమావేశం ఉంది. ఆ బడ్జెట్ సమావేశంలో మనకు బడ్జెట్ ఉంది, దానికి అనుకూలంగా ఎన్ని ఉద్యోగాలకు ఇవ్వాలి ఏంటిదని చెప్పేసి కేటాయించుకొని అన్ని రకాల సమస్యలను కుదించుకొని ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది అని చెప్పేసి పక్కన పెట్టేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తే ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక మాత్రం గ్యారంటీ చెప్పచ్చు, గతంలో ఉన్న విధంగానైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అన్ని రకాల సమస్యలని, అన్ని రకాల లోటుపాట్లను ప్రభుత్వం కానీ లేదా రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది సవరించుకున్న ప్రయత్నం చేస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రిపరేషన్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ప్రిపేర్ అవ్వండి. బట్టి విధానాన్ని వదిలేయండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు గత క్వశ్చన్స్ పేపర్స్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వివిధ రకాల పరీక్షలు చూసినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఎట్లుంటున్నాయి అనేది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ప్రిపేర్ అవ్వండి. సో ఒక బ్రదర్గా మీకు ఎప్పటికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించే విధంగా మీకు అలవేళ అందుబాటులో ఉంటాను. సో ఇంకో విషయం ఏంటిదంటే, ఎవరు కూడా ఎలాంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద ఫస్ట్ ఆధారపడకండి. ఎవరెవరో ఏమో మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ, మన బ్రదర్స్ అందరూ, ముఖ్యంగా తెలివి ఉన్న వాళ్ళు పక్కకు పెడితే కొంచెం తెలివిగల వ్యక్తులు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కొంచెం అవగాహన రాహిత్యం అంటే మన పల్లె ప్రాంతాల నుంచి, గ్రామ ప్రాంతాల నుంచి మన నేపథ్యం ఉంటుంది కాబట్టి ఎవరేం చెప్పినా అది నమ్మే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గొర్రెల్లాగా ఏది చెప్తే నమ్ముతూ ఉంటారు. సో మీరు ఏది చెప్తుంది నమ్మకండి. ఫస్ట్ మీ సీనియర్స్ని అడగండి. మీ సీనియర్స్ ఏం చెప్తారు, ఒక విషయం పట్ల మీకు అనుమానం ఉంది, దాని సందేహం తీర్చుకోవాలనుకుంటారు, దాన్ని యూట్యూబ్లో నమ్మకండి. యూట్యూబ్లో ఏ వీడియో పెడితే ఆ వీడియోకు వెంటనే అట్రాక్ట్ అయిపోయి మీరు ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎవరు కానీ వాళ్ళు కానీ పెడితే నేను నమ్మకండి. మీకు అక్కడికి వచ్చేది సబ్జెక్టు పరంగా, జాబ్ పరంగా అక్కడికి వచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని మీద టైం కేటాయించండి. కానీ ఎవరు పెడుతుంది నమ్మకండి. ఉచితాలతోటి ఏం రాదు. రూపాయలతోటి, ₹2, ₹3 వచ్చే పరిస్థితి ఏం లేదు. క్వాలిటీ సబ్జెక్ట్ కావాలి. క్వాలిటీగా మనకి ఇన్పుట్ అనేది, అవుట్పుట్ ఏ విధంగా ఉంటే ఇన్పుట్ అదే విధంగా ఉంటుంది అన్నట్టు, అవుట్పుట్ ఏ విధంగా ఉంటే ఇన్పుట్ అదే విధంగా ఉంది అన్నట్టు. మన క్వాలిటీ తీసుకుంటేనే క్వాలిటీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. క్వాలిటీ కోచింగ్ తీసుకోండి, క్వాలిటీగా ప్రిపేర్ అవ్వండి.
సో ఈ రూ. 5, రూ. 10 అయ్యేది ఏముండదు. కనుక మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకుంటే రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు మన మధ్యతరగతి భక్తులకు ఉంటాయి. ఉద్యోగాలు చేస్తూ కూడా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించే వాళ్ళు ఉన్నారు. మనిషి అనుకుంటే కాంది ఏది లేదు. మీరు అనుకొని చేసే ప్రయత్నం చేయండి.